బ్రేకింగ్ న్యూస్ 3 రోజుల క్రితం కనిపించకుండా పోయిన తల్లి కూతుర్ల కథ విషాదంగా ముగిసింది. సంగారెడ్డి జిల్లా మహబూబ్ సాగర్ చెరువులో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు 3 రోజుల క్రితం అదృశ్యమైన తల్లి కూతుర్లుగా నిర్ధారించారు. గత సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయిన విజయలక్ష్మి, మణిదీపిక శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నా భార్య పేరు విజయలక్ష్మి, కూతురు పేరు మణిదీపిక. అయితే తర్వాత నాకు ఈరోజు ఏంటంటే 11:12 గంటలకు నాకు ఇక్కడ నుంచి సిఏ గారు ఫోన్ చేసి, మీరు సత్యనారాయణ అంటే మీరేనా అంటే నేనే అని చెప్పి ఇక్కడ మరి మీ పాప మీ భార్య విజయలక్ష్మి ఇక్కడ చెరువులో పడి ఉన్నారు, ఇట్లా సంగతి అని చెప్పేసి మీరు రావాలి అని చెప్తే మేము పరుపరుగున వచ్చినాం సార్. ఇక్కడ ఎట్లాంటి ఆర్థిక ఇబ్బంది ఏం లేదు సార్. మేము ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. మొన్ననే గృహప్రవేశం జరిగింది. దాంట్లో కొంత మాట కలర్లు అవి తక్కువ ఉన్నాయి, అవి వేసిన తర్వాత వెళ్దామని ఒక వారం రోజుల్లో లోపలికి వెళ్ళిపోయే వాళ్ళం. ఇట్లాంటి దురదృష్టకరం ఇట్లాంటి వస్తుందని మేము ఎన్నడూ కూడా ఊహించలేదు. మా బాబు అయితే నిజంగా చెప్తున్నాను, వాడు కన్నీరు ముందర ఏడుస్తున్నాడు. నేను ఇప్పుడు నాకు అసలు చాలా బాధ ఉంది. ఆమె పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, కనిపించకుండా పోయిన తల్లి కూతుర్లు శవాలుగా తేలారు. అసలు ఏం జరిగింది? మరణానికి గల కారణాలేంటి? పోలీసులు ఏమంటున్నారు? రేఖా వీరు ఎప్పుడైతే ఇప్పుడు విజయలక్ష్మి, మణిదీప తల్లి కూతురు ఉన్నారో వీళ్ళు మెదక్ ప్రాంతానికి చెందినవారు. నిజంగా మెదక్ ప్రాంతంలో వీళ్ళ కుటుంబ సభ్యులకు ఎలాంటి గొడవలు లేవని, ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పి ఇక్కడ విజయలక్ష్మి భర్త చెప్తున్నారు. కానీ ఏదైనా ఇంట్లో గొడవ జరిగిందా అని ఆ కోణంలో మాత్రం పోలీసులు విచారణ అయితే చేపట్టారు. నిజంగా మెదక్ నుంచి సంగారెడ్డి వరకు వాళ్ళు బస్సులో వెళ్ళి అక్కడ నుంచి మహబూబ్ నగర్ సాగర్ చెరువుకు వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకున్నట్లుగా 3 రోజుల క్రితం అదృశ్యమైన విజయలక్ష్మి, మణిదీప్ ఇద్దరు శవాలను గుర్తించిన పోలీసులు మాత్రము ఆ భర్త సత్యనారాయణకు వివరించి ఫోన్ లో సమాచారం అందించారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించి వాళ్ళకి డెడ్ బాడీలు అప్పచెప్పే ప్రయత్నంలో అయితే విచారణ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. రేఖ, దీంతో పాటు నిజంగా కుటుంబ సభ్యులను విచారించిన తర్వాత వీళ్ళకి ఏమైనా కారణాలు ఉన్నాయా, ఎందుకు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారు, లేకుంటే కుటుంబ ఘర్షణ గొడవలు ఏమైనా ఉన్నాయా, ఒక కొత్త నూతన నిర్మాణం చేపట్టుకున్నాము, ఆ గృహప్రవేశానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి ఆ సత్యనారాయణ మాత్రం పోలీసులకు, మీడియాకు వివరించే ప్రయత్నమే చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, లేకుంటే వీళ్ళతో పాటు బస్సు ఇంకెవరైనా ప్రయాణం చేశారా, కుటుంబ సభ్యులతో పాటు బంధువులను కూడా విచారించిన తర్వాత కేసు ఫైనల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. రేఖ. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.